హాలీవుడ్ సూపర్ హీరో మూవీలో మన ఇండియన్ ఫేస్ ఉంటే ఎలా ఉంటుంది? రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఆ ఛాన్స్ ఉందా? మొన్నటికి మొన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని హాలీవుడ్ సంప్రదించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి అవెంజర్స్ లో ఆఫర్ ఏదో వచ్చిందన్న వార్త వైరల్ అయింది. కట్ చేస్తే మళ్ళీ ఇంతవరకు వాటి ఊసే లేదు. నిజానికి హాలీవుడ్ కూడా ఎన్టీఆర్ షారుఖ్ ఖాన్ విషయంలో ఆగి ఆలోచిస్తోందా? డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే ఇక్కడి స్టార్స్ ని సూపర్ హీరోగా తీసుకోవాల్సిందే. అలా చూస్తే పాన్ ఇండియాని షేక్ చేసేది ఎవరంటే ఎక్కువగా తెలుగు హీరోల పేర్లే వినిపిస్తున్నాయి. కానీ షారూఖ్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్లను హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు ఇగ్నోర్ చేయలేవు. అలా అని వీళ్ళకి దేశం అంతటా మార్కెట్ ఉందా అంటే లేదు. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, యష్ కి దేశం మొత్తం ఉన్నంత మార్కెట్ ఖాన్లు, కపూర్లకు లేదు. అక్కడే హాలీవుడ్ సూపర్ హీరో ఆఫర్ హోల్డ్లో పడిందా? ఎన్టీఆర్, షారుఖ్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్న విషయంలో క్లారిటీ రావాలంటే ఎవరేం చేయాలి, ఎవరేం నిరూపించుకోవాలి? టేక్ ఎ లుక్. హాలీవుడ్ సూపర్ హీరోలు రెచ్చిపోతున్నారు. మొన్న సూపర్ మ్యాన్, నిన్న ఫెంటాస్టిక్ 4, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కొత్త వర్షన్. కాకపోతే ఒక్కటే వెలితి కనిపిస్తోంది. ఇండియన్ ఆడియన్స్కి ఇండియన్ ముఖం ఆ సూపర్ హీరోల్లో ఎవరో ఒకరి రూపంలో ఉంటే బాగుండనే ఆలోచన కనిపిస్తుంది. ఇక్కడి ఆడియన్స్ని ఇక్కడి హీరోలే లేకుండా ఎంతకాలం హాలీవుడ్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు? అందుకే అప్పుడప్పుడు ఇండియన్స్కి హాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా అవెంజర్స్ లాంటి సూపర్ హీరోల లీగ్లోకి ఇండియన్ యాక్టర్ని తీసుకోవాలని హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజులు ఫిక్స్ అయ్యాయి. 145 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద మార్కెట్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయలేరు. అలాని ఎవరిని తీసుకోవాలన్న విషయంలో క్లారిటీ లేదు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షానే కాదు, మంచి నటుడు కూడా. అలానే తనను తీసుకోవాలంటే తనకి ఆల్రెడీ షష్టి పూర్తయింది. సో బాలీవుడ్లోనే రిటైర్ అయ్యే వయసు వచ్చాక ఇప్పుడు షారుఖ్ ఖాన్ని సూపర్ హీరోగా హాలీవుడ్లో ఆఫర్ చేయటం సరైన నిర్ణయం కాదనే వాదన వల్లే వాళ్ల చూపు మిగతా పాన్ ఇండియా స్టార్స్ మీద పడింది. బాహుబలి, కల్కితో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్న ప్రభాస్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మాస్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ వరకు అందరి మీద కన్నేశారు. కాకపోతే RRR ఆస్కార్ నామినేషన్స్ టైంలో అవెంజర్స్ లాంటి మూవీ చేయాలని ఉందని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ వాళ్ల మనసులో మాట బయటపెట్టేశారు. అందువల్ల అని కాదు, కానీ ఎన్టీఆర్ని సూపర్ హీరోగా తీసుకుంటే ఎలా ఉంటుందనే డిస్కషన్ రావటమే కాదు, హాలీవుడ్ బ్యానర్ మార్వెల్ కూడా ఎన్టీఆర్ని సంప్రదించింది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఇదంతా డ్రాగన్ షూటింగ్ మొదలు కాకముందు. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంటు అయితే రాలేదు. కారణం వార్ 2తో ఎన్టీఆర్, కింగ్తో షారుఖ్ ఖాన్ ప్రెజెంట్ క్రేజ్ ఎలా ఉందో చూశాక ఫైనల్గా ఓ నిర్ణయానికి వస్తారనే ఒక వాదన వినిపిస్తోంది. లేదు, ఇంకా లుక్ టెస్టులు చేశాకే మార్వెల్ పిక్చర్స్ టీమ్ ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దసరాలోపు ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇక్కడ కాదు, హాలీవుడ్లో రావచ్చని తెలుస్తోంది.